టీటీడీ ఆధ్వర్యంలో నడిచే తిరుపతిలోని గోశాలలో 3 నెలల్లో 100 ఆవులు చనిపోయాయి అని టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఫోటోలు చూపించుకుంటూ మరీ విజువల్స్ వేసి సంచలనమైన విషయాలు బయటపెట్టిన తర్వాత ఒక్కసారిగా టీటీడీ పెద్దల్లోనూ ప్రభుత్వ పెద్దల్లోనూ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి చివరికి క్యాబినెట్లో కూడా అయిపోయిన తర్వాత మంత్రులందరూ దాన్ని చర్చించుకునేంత వరకు ఇది ఒక సీరియస్ డిస్కషన్ అయింది. ఎవరైనా బాధ్యత ఉన్న వాళ్ళు దానికి కారణమైన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు, దానికి సంబంధించి విచారణ చేయడానికి ముందుకు వస్తారు. కానీ ఇప్పుడు అటువంటి బాధ్యత ఉన్న వాళ్ళు ఎవరు కనిపించట్లేదు కదా. భూమన కరుణాకర్ రెడ్డి గారు విమర్శలు చేసిన తర్వాత తిరుపతి ఎమ్మెల్యే ఏమంటారు, మేము దలుచుకుంటే నువ్వు రోడ్ల మీద తిరగలేవు, చనిపోయింది 40 గోవులే అంటారు. టీటీడీ చైర్మన్ ఏమన్నారు, నువ్వు అసలు మనిషి పుట్టడానికి కూడా అర్హుడివి కాదు, చనిపోయింది 22 గోవులే అన్నారు. టీటీడీ ఈవో శ్యామలరావు గారు ఏమన్నారు, చనిపోయింది 43 ఆవులే, గత సంవత్సర కాలంలో 199 ఆవులు చనిపోయాయి అన్నారు. ముఖ్యమంత్రి గారు ఏమంటారు, ఏమీ చనిపోను కూడా చనిపోలేదు, అబద్ధపు ప్రచారం చేస్తున్నారు అన్నారు. ఇవన్నీ అనుకుంటూ వచ్చారా. తాజాగా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో అది అయిపోయిన తర్వాత మంత్రులతోటి చంద్రబాబు గారు అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి అన్ని మాటలు అంటూ ఉంటే ఎవరు పెద్ద కౌంటర్ చేయట్లే, ఎందుకు ఇలా ఉన్నారు అది ఇది అని సీరియస్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి దగ్గర నుంచి భూమన కరుణాకర్ రెడ్డి గారిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ప్రత్యేకంగా పేర్లు మెన్షన్ చేసి మరి వాళ్ళకు ఒక ఛాలెంజ్ అని విసిరారు. ఆ ఛాలెంజ్ చూస్తే భలే కామెడీ అనిపించింది. ఛాలెంజ్ ఏమంట, ఈరోజు ఉదయం 10 గంటలకు తిరుమలకు రండి, గోశాలలో గోవులు ఎట్లున్నాయో చూస్తురు అని చెప్పి జగన్కి భూమన కరుణాకర్ రెడ్డి రండి ఛాలెంజు అని అన్నారు. కామెడీ ఛాలెంజ్ అని ఎందుకన్నాను అంటే, భూమన కరుణాకర్ రెడ్డి గారు చనిపోయిన ఆవుల గురించి మాట్లాడితే ఆవులు ఎట్లున్నాయో చూస్తురండి గోశాలలో అంటారా. గోశాల తిరుమలలో ఎక్కడుంది, తిరుమలకు రమ్మడానికి తిరుపతిలో కదా గోశాల ఉండేది. ఎప్పుడు గోవులు చనిపోయినప్పుడు పిలవాలి కదా కరుణాకర్ రెడ్డి గారిని, సంచలనమైన వ్యాఖ్యలు చేసినప్పుడు రండి చూపెడతామని ధైర్యం ఉంటే అప్పుడు కదా అనాలి. వీళ్ళ వైపు ఫెయిర్నెస్ ఉంటే కరుణాకర్ రెడ్డి గారు విమర్శ ఆ సంచలనమైన నిజాలు బయటపెట్టిన వారం రోజుల తర్వాత పిలిస్తే ఎట్లా. ఇప్పటికి ఏమన్నా ఉంటే అంత సరి చేసుకొని ఉండరా, అక్కడ సరి చేసుకొని ఉండరా. చనిపోయిన ఆవుల గురించి మాట్లాడితే వీళ్ళేనా బ్రతుకున్న ఆవులను చూస్తున్నాండి అంటారు. మరి ఇంకా కామెడీ కాకుండా ఏమనాలి. అయినా కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేశారు. ఆయన టీడీపీ విసిన ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తున్నా వీళ్ళకి అసలు గోశాల తిరుపతిలో ఉందో తిరుమలలో ఉందో కానీ తెలియకుండా తిరుపతిలో గోశాల ఉంటే తిరుమలకి రమ్మంటారేంటి. పల్లా శ్రీనివాస్ యాదవ్ కనీసం ఎక్కడుందో అన్న తెలుసా గోశాల. మీరు ఇప్పుడు వచ్చి గోశాలను చూతురండి అంటే చనిపోయిన ఆవులు ఏమన్నా మళ్ళీ తిరిగి వస్తాయా. నేను చనిపోయిన ఆవుల గురించి మాట్లాడా, మీరు అయినా 10 గంటలకు రండి గోశాల చూస్తురంటున్నారు కదా, సరే వస్తాను. మీరు అజ్ఞానంతో పిలిచినా ఏమీ తెలియకుండా పర్లే నేను వస్తాను, అక్కడే కలుద్దాం ఈరోజు 10 గంటలకు అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేశారు. సో వాళ్ళ ఛాలెంజ్ ప్రకారం వాళ్ళు కరుణాకర్ రెడ్డి గారు పోయిన తర్వాత బాగా గోవుల గురించి కాదు, చనిపోయిన గోవులు టీటీడీ ఈవోనే 43 చనిపోయాయి అన్నారు కాబట్టి అవి చూపెట్టాలి. ఎక్కడెక్కడ చనిపోయి ఏందనే దాని రికార్డ్స్ అన్నీ చూపెట్టాలి. అది కదా అసలు పాయింట్. సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడతారు ఏందా, సంబంధం లేకుండా. అయినా కరుణాకర్ రెడ్డి గారు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశారు. వీళ్ళకి తెలిసినట్లేదు, బహుశా వీళ్ళు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయరేమో, రారేమో, ఇప్పుడు మనంతా సర్దుకున్నాం కదా అని చెప్పి ఆయన అనుకున్నారేమో. భూమన కరుణాకర్ రెడ్డి గారికి టీటీడీ మీద ఆయన చాలా మంచి పట్టుంది. బేసిక్గా ఆయన రాజకీయ ప్రస్థానమే పోరాటాల నుంచి వచ్చింది. అక్కడికి పోయి చనిపోయిన గోవులను ఆ లిస్ట్ అంతా ఎలా బయటకు తీవాలో, ఆ వివరాలని ఎలా బయట పెట్టాలో కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారికి తెలియకుండా ఉంటుంది అని ఈ ఛాలెంజ్ విసిరిన వాళ్ళు కనుక అనుకుంటే అది డెఫినెట్లీ వాళ్ళ అమాయకత్వమే కావచ్చు, నో డౌట్. సో వీళ్ళు భూమన కరుణాకర్ రెడ్డి గారిని ఇంటి దగ్గర అడ్డుకోవడము, పోనీకుండా చేయడము, ఇంకొకటి చెయ్యకూడదు. అధికారంలో ఉన్న వాళ్ళే ఛాలెంజ్ విసిరినారు కాబట్టి కరుణాకర్ రెడ్డి గారిని అక్కడికి అలో చేయాలి. చనిపోయిన గోవుల లిస్టు కూడా బయటకు తీవాలి. ఇక్కడ చర్చ బ్రతికున్న గోవుల గురించి కాదు, చనిపోయిన గోవుల గురించి
ఈ ఛాలెంజ్ విసిరిన వాళ్ళు కూడా సబ్జెక్టుకే పరిమితం అవ్వాలి. ఇదంతా ఈరోజు వీళ్ళు చెయ్యాలి. మరి ఎలాంటి తుండి గేమ్ ఆడతారో ఖచ్చితంగా చూద్దాం ఈరోజు.